కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ మంగావ్ జిల్లాలో ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటల్లో 41 మందికి పైగా సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో 40 మంది భారతీయులే ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఎక్కువ మంది చనిపోయారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు కువైట్ అధికారులు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ మంగావ్ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 40 మంది భారతీయులున్నట్టు తెలుస్తోంది. లేబర్ క్యాంప్ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో మరణించిన వారిలో అధికంగా భారతీయులు ఉన్నట్టుగా కువైట్ ఎంబసీ వెల్లడించింది. ప్రమాదంలో మరో 30 మందికి పైగా గాయాలైనట్టు తెలిపింది. భారతీయుల సమాచారం కోసం కేంద్రం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ మంగావ్ జిల్లాలో ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటల్లో 41 మందికి పైగా సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో 40 మంది భారతీయులే ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఎక్కువ మంది చనిపోయారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కువైట్ అధికారులు వెల్లడించారు. ప్రమాద కారణాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అభిలాష మనకు అందిస్తారు. అభిలాష, ప్రమాదం ఎట్లా జరిగింది, ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అక్కడ? ఇక్కడ ఈ బిల్డింగ్ లో అయితే మొత్తం 169 మెంబర్స్ ఉన్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి జరగడం తోటి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. 6 o'clock అలా తెలిసింది. అప్పటికే 40 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ చాలా మంది ఈ మంటలకి పై నుంచి బిల్డింగ్ పై అంతస్తుల వాళ్ళు కూడా కిందికి దూకడం వల్ల ఇంజరీస్ కూడా జరిగాయి. అండ్ ఇండియన్ అంబాసిడర్ గారు వచ్చి అక్కడ ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రమాదానికి కారణాలు ఏంటి అభిలాష? కారణం ఏంటంటే బేస్మెంట్ లో అక్కడ సిలిండర్స్ స్టోర్ చేసి ఉంచారు. అది బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం బిల్డింగ్ కి ఫైర్ వచ్చేసింది. దాని వల్ల మొత్తం అందరూ నిద్రలో ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లీ అవర్స్ అవ్వడం వల్ల అందరూ పడుకొని ఉన్నారు. అయితే అభిలాష, సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా? ఎగ్జాక్ట్ గా కంట్రోల్లో కంటే ఇంకా జరుగుతూ ఉన్నాయి రెస్క్యూ. అండ్ ఇంకా ఇంజ్యూర్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ కువైట్ లోని మంత్రిత్వ శాఖ అందరూ కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇంకా పూర్తి వివరాలు ఎవరెవరు గాయపడ్డారు, ఎవరెవరు మరణించారు తెలియడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది?
మనకి ఈ రోజు నైట్ కల్లా తెలియచ్చు. ఇప్పటి వరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం అందరూ ఇండియన్సే ఉన్నారు. ఎక్కువ మంది మలయాళీస్, తమిళ్ వాళ్ళు ఉన్నారు. కేరళ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. ఇదంతా ఒక బిల్డింగ్ మొత్తం ఒక కంపెనీ వాళ్ళు, ఎన్బిటిసి కంపెనీ వాళ్ళు తీసుకున్నట్టు మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. రైట్ అభిలాష.